ఆదిమ సంఘం దాన్ని నమ్మింది. ప్రతిదినం మనం ప్రభువుని యొక్క రాకడకు అంటే రక్షణ దినానికి మరింత సమీపంగా ఉన్నామని గుర్తిరిగి మెలకువ కలిగి ఉండాలి, తగిన సిద్ధపాట్లు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆ సిద్ధపాట్లో భాగంగా ఏంటంటే విడిచిపెట్టవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. 6 విడిచిపెట్టవలసినటువంటివి 6 ఉన్నాయి, చెప్తారు. ఒకటి, అంధకార క్రియలు విసర్జించాలి. అంధకార క్రియలు అంటే చీకటి కార్యాలు. చీకటి కార్యాలు రాత్రులు చేసే పనులనే కాదు అర్థం. వెలుగు కార్యాలంటే అందరికి తెలిసినట్టుగా చేసేటువంటివి, అందరికి మెచ్చేటట్టుగా చేసేవి. చీకటి కార్యాలు ఏంటంటే దేవునికి ఇష్టం లేనటువంటి కన్ఫ్యూషనిజం మొత్తం ఉందండి. కన్ఫ్యూషనిజం, ఈ కన్ఫ్యూషనిజంలో నో దేవుడు నో దెయ్యం. వాళ్ళ నమ్మకం ఏంటంటే మంచి చెడుల యొక్క పోరాటమే ప్రపంచం అంటారు. మంచి అంటే వెలుగు, చెడు అంటే చీకటి. ఈ మధ్య దసరా అయింది కదా, దసరా పండుగకి హైందవ సోదరులు ఏమి ప్రామాణికమిస్తారు తెలుసా? ఏం చెప్తారు తెలుసా? చెడు మీద మంచి పొందినటువంటి విజయానికి సూచన దసరా. మంచి మాట, మంచి మాట. చెడు మీద మంచి యొక్క విజయము దసరా పండుగ అని ఈ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు ఇచ్చే స్టేట్మెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఈ కన్ఫ్యూషన్ లో ఉండేటువంటిది అది. ఇక్కడ ఏమంటారంటే అంధకార సంబంధమైన క్రియలు, ఏ క్రియలనైతే దేవుడు అసహించుకుంటాడో ఏ రూపంలో ఉన్నది అవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు, వాటిని విడిచిపెట్టాలి. నేను అది మీకు వదిలేస్తాను. ప్రశ్నించుకోవాలి, నాలో అంధకార సంబంధమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, దేవుడు ఇష్టపడినటువంటి క్రియలు ఏమి ఉన్నాయి ప్రశ్నించుకో. నీకే వాటిని విడిచిపెట్టాలి. రెండవది, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి అంటే తేజస్సు అంటే వెలుగు, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధ ఉపకరణం. కత్తి, డాలు, కట్టము, ఈటె, ఒడిసెల అవి కాదు. తేజస్ సంబంధం అంటే వెలుగు బిడ్డలకు తగినటువంటి యుద్ధోపకరణం. మనము ఈ లోక నాదులతో కాదు యుద్ధం చేసేది, వాళ్ళతో మాత్రమే కాదు, పైనటువంటి దురాత్మక సమూహములతో మనం యుద్ధం చేస్తున్నాం. వాటిని ఎదిరించడానికి ఖడ్గము, డాలు, కత్తి, యుద్ధము, గద సరిపోతాడు. ప్రార్థన, విశ్వాసం ఇవి కావాలి. సో వీటితో మనము అపవాద సంబంధమైన కుతంత్రాలను కూడా అధిగమించగలం. ప్రియమైన వాళ్ళరా, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు వాక్య భాగంలో రాశాడు. అలాగే అంధకార సంబంధమైనటువంటి క్రియలు విసర్జించాలి అని అవి ధనాపం. మూడవది, ఇక అల్లరితో కూడిన ఆటపాటలు. ఇదేమనుకోకపోతే ఒక మాట చెప్తాం. ఈ మధ్య విద్యానగర్లో నేను ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తాను. ఆ అబ్బాయి నెట్ పెట్టుకోవడం, నరేష్ నెట్ పెట్టుకోవడం. నాకు ఈ స్కూల్కి వచ్చే నాకు రోజు వారానికి 2-3 సార్లు నెట్ బాగుంటుంది. ఇంజరాకు తీసుకుని చెప్తాను మేడం. ఇప్పుడు ఏం చెప్తానంటే, సార్ అన్నీ బాగుంటాయి సార్, నాకు కొద్ది ఆశ సార్. ఏం ఆశ? వినాయక చవితిలో బొమ్మకట్ట ఆడాలి సార్. దరిద్రుడా, ఆశాడు. వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళ నాన్న చనిపోయినాడు, వాళ్ళ అమ్మ ఉంది, తనకు నాన్నతమ్ముళ్ళు, ఒక ఆడపిల్ల, పెళ్లి అయిపోయింది. వీడికి పెళ్లి కావాలి. 34 సంవత్సరాలు పెళ్లి కాలే. అది ఒక్కటే సార్ బాధ. నాకు ఇంకేం లేదు, అది ఏం బాధ లేదు. పెళ్లి కాలే బాధలే. వాళ్ళ అమ్మకి వాళ్ళ పోషణ వల్ల బాధలే. క్రైస్తవులు అయిపోతారు సార్, నాకు మళ్ళీ ఇష్టం సార్, బాగా ఆడతారు సార్. నేను ఆడరాని గొప్ప దగ్గర ఆడు స్వచ్ఛత కాడు. నీకు మార్పు లేదు పోవాలి. అది చేస్తున్నా అర్థం.
నీకెందుకు ఉంటుందా ఈ బుద్ధి? నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? వినాయకుడు బొమ్మ కూడా ఆడాలంట. అప్పుడు చెప్పా, ఇద్దరు సత్యాలు అంతే. క్రైస్తవ పిల్లలు ఆ బొమ్మను తీసుకెళ్ళి సముద్రంలో వేయడానికి వెళ్ళి ఒకరి తర్వాత ఒక రంగంలో ఇద్దరు చచ్చిపోయారు. 3 సంవత్సరాల క్రితం జరిగింది. వారి వల్ల ఈ చర్చిలో పెద్ద ప్రాధాన్యత కావాలా, దగ్గరికి పోతే జాగ్రత్త రాని. నేను దయచేసి ఏంటంటే అందరితో కూడినటువంటి ఆటపాడు మా దగ్గర ఒక వాచ్మెన్ పని చేస్తుంటాడు. సెక్స్టర్ భక్తిగా ఉంటాడు, నమ్మకం అంటాడు. భక్తి కంటే ఆ భక్తి కాదు, మామూలుగా మంచి వ్యక్తి. సరే బ్యాప్టిజం ఇవ్వమన్నాడు. సరే బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత అతని కర్మ ఏంటని చర్చికి ఎదురుగా బొమ్మ పెడతాడు. ఏదో ఒక మాట గుర్తు పాట జిల్లేడు చెట్టు కింద ఆ ఆటలే ఈ ఆటలు. ఆయన ఆడలేడు, పాడలేడు, ఆయన ఆడుతున్నాడు, చేపలు పట్టినట్టే ఆడుతున్నాడు. అదిగో పాస్టర్ గారు చూస్తున్నాడు, గోడ తీరాడు, పాపం. అంటే ఇక్కడ ఆడడానికి బాప్తిజం తీసుకుంటే పాపం పెనాల్సి వస్తుంది, బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆడలేడు, పక్షవాతంతో బాధపడుతుంది. ఆయన కుమార్తె చెప్పింది, నాయన కదలేడు, సార్ తీయలేడు, వినాయక చవితి వస్తే ఆడలేదు. అల్లరికి పోయినట్టు ఆడుకోవాలి. వాటికి సంబంధించిన డాన్స్ టీచింగ్ సర్వం నాశనం అయిపోయింది వ్యవస్థ విద్య విషయం. సో అల్లరికి ఆడుకోవాలి. ఇంకా ఉంటేనే కదా జరుగుతుంది. ఈ మొత్తం పదార్థాలు ఉంటే నేను ఎక్కడ అల్లరుకోకుండా ఆటపాటలు వచ్చేది. అవన్నీ రేపు కట్టుకొని రంగులు పూసుకొని వాళ్ళు ఆడితే ఆడతారండి. మనకి ఏమి కర్మ? పరిశుద్ధుడైన దేవుని నమ్ముకుని ఆయన అడుగుదాడని నడుస్తూ నీకెందుకు వచ్చింది దౌర్భాగ్యం? జాగ్రత్త. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు, ఆయన రోషం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని ఆరాధించేటువంటి వాడు ఇతర విగ్రహాలను ఆరాధిస్తే అంటే నాకంటే ఎక్కువ నీకు అని అర్థం అన్నమాట. కాబట్టి కదా నువ్వు పని చేస్తున్నావు. సో అల్లరికి ఆటపాటు, మందు పదార్థాలు, తర్వాత కామ విలాసం. కామ విలాసం చిన్న బిడ్డకి పెద్ద బిడ్డకి. ఈరోజు గొల్లపల్లి ఆగి టిఫిన్ పోయి వాటర్ బాటిల్ తీసుకుందాం పోయారు. ఒక చిన్న పిల్లడు ముందుంటాడు, వాడు వెనక ఇంకోటి పెద్దోడు ఉంటాడు. రే ఒక లిటిల్ హార్ట్స్ తీసుకోరా అన్నాడు. అంటే అన్నాడు వాడు. వెనకడు చెప్తున్నాడు, అదేరా నాయన అన్నాడు. ఇక వాడు, రే అది కొంటేలేరా ఇక్కడ నీ భవిష్యత్తులో ప్రేమ దొరికేదన్నా. సార్ చదువుకోవడానికి కూడా అన్నాడు. నువ్వే కదా చెప్పావు, నువ్వు చెప్పకపోతే ఒకటి తెలియదుగా. లిటిల్ హార్ట్స్ అంటే తినలేదు ఇప్పుడు అన్న. నేను తినలేదు అంకుల్ అన్నాడు. తీసుకొని చూడు దాంట్లో. అంటే కామ విలాస. తర్వాత భోగ్యం చేస్తాం. దానికి పోయాడు, పుస్తకం ఏడిపించడాలు. వీళ్ళు అడిగేస్తారు, దానిలో ముళ్ళు వేసింది, రాత్రులు భయపెట్టేది జనాన్ని. ఇదంతా కలహాలు, గొడవలు. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో కొంతమందికి కలహ భోజనం ఉంటే కళ్ళు నిండిపోతాం. భారతంలో నారదులాగా ఆయన ఏం లేని ఒకడే ఎక్కడైనా నడిస్తారు. కలహ, మత్సరం, ఎదురు మనం ఓర్చుకోలేదు. ఇవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు. వీటిని విడుచుకోవాలి. రాత్రి కూడా నడిచేటువంటి వారు చీకటి క్రియలకు బానిసలేదు. అంటే అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు, ఇతరులకు అభ్యంతరకరంగా జీవిస్తారు. సో పగటి సంబంధుల వలె మర్యాదగా జీవించాలని పౌరు భక్తులు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. శరీర ఇచ్చలను విసర్జించి యేసుక్రీస్తును ధరించుకోనమని ఇక్కడ సూచన చేస్తున్నాడు పౌరు. క్రీస్తును ధరించడం అంటే ఏంటంటే ఆయనలోని సమస్తమైనటువంటి సద్గుణాలు, ఉదాహరణగా ప్రేమ, క్షమ, నీతి మొదలైనటువంటి వాటిని అలవర్చుకోవాలి. అట్టి మంచి సంబంధాలు కలిగి ఉండి
ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని పౌలు హెచ్చరించాడు.